హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో చూసిన అందరూ ఎడ్యుకేషన్ పర్పస్గా చూడండి. ఎవరి ఉద్దేశించి కూడా కాదు. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ట్రంప్ అనేవాడు 27న మన మీద అదనంగా 50% టారిఫ్ వేసాడు. ఇంకా అంటే 25% పెంచాడు. ఇంతకుముందు 25 ఉండేది, ఇప్పుడు 25 పెంచాడు. దీనివల్ల మా ఇండియా హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్కి, హయ్యెస్ట్ డాలర్ రేట్ని పెరుగుతూ ఉన్నది. మెయిన్ రీజన్ అతను ఒకే ఒక రీజన్ చూపిస్తున్నాడు. మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కున్న వల్ల అతను అదనంగా టారిఫ్ వేసాడని చెప్తున్నాడు. అలాగే దీనివల్ల మనకి ఇంపాక్ట్ అయినాయి. మన ఇండియా నుంచి ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతాయో గార్మెంట్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఫుట్వేర్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ, ఫాస్ట్ గూడ్స్ కానీ, కెమికల్స్ కానీ, వాటి మీద ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళందరికీ చాలా ఇంపాక్ట్ అనేది పడుతున్నది. మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అమెరికాకి, అవి 87 బిలియన్ ఎక్స్పోర్ట్ అనేది మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే 2 మిలియన్ జాబ్స్ అక్కడ 2 మిలియన్ జాబ్స్ చేస్తున్నారు మన ఇండియన్ కంట్రీ మెంబర్స్. అలాగే మన ఇండియన్ రూపీ అనేది వీక్ అవుతుంది. మరి దీనికి ధీటుగా మన ఇండియా ఏం చేస్తుంది? మన ఇండియా డైవర్సిఫై చేసుకుంటుంది. అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా చైనా మీద, లాటిన్ అమెరికా మీద, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే గుజరాతీస్ అది స్మాల్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి కూడా బాగా ఇంపాక్ట్ అవుతుంది. మన జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. డెస్పైట్ ట్రేడ్ కాన్ఫరెన్స్ ఇన్ ఇండియా అండ్ ది రష్యా రిఫైన్డ్ కార్పొరేషన్ ఆన్ సెక్యూరిటీస్. దీనికి మన ఇండియాని అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, షార్ట్ టర్మ్గా మన ఇండియా మీద పెయిన్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో మన ఇండియా డైవర్సిఫై అవుతుంది కాబట్టి, ఇతర కంట్రీ డైవర్సిఫై అవుతుంది కాబట్టి రేట్స్ అన్నీ ప్రతి రేట్ అనేది మారచ్చు. కానీ ఎలాగైనా సరే అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా ఇతర కంట్రీల మీద డిపెండ్ అయ్యి మన ఇంపోర్ట్లు అనేది రేట్లన్నీ తగ్గించుకుంటూ ఇటు ఎకనామిక్గా, అటు డొమెస్టిక్గా అండ్ స్ట్రాంగ్గా కార్పొరేట్ ఎర్నింగ్ మే బీ క్రష్ టు బ్లో.